ప్రజా గాయకుడు గద్దర్ పేరిట సినీ అవార్డులను ఇస్తామన్న పరిశ్రమ నుంచి స్పందన లేదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తొలి రియాక్షన్ వచ్చింది. తెలుగు సినీ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ తెలంగాణ సర్కార్ ఏటా ఇచ్చే గద్దర్ అవార్డుల ప్రతిపాదనను స్వాగతించారు. తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా స్పందించాలని, బాధ్యత తీసుకోవాలని చిరంజీవి కోరారు. ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ప్రజా గాయకుడు గద్దర్ పేరిట సినీ అవార్డులను ఇస్తామన్న పరిశ్రమ నుంచి స్పందన లేదన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తొలి రియాక్షన్ వచ్చింది. తెలుగు సినీ కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ ద్వారా స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్ధరిస్తూ తెలంగాణ సర్కార్ ఏటా ఇచ్చే గద్దర్ అవార్డుల ప్రతిపాదనను స్వాగతించారు. తెలుగు పరిశ్రమ తరపున ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా స్పందించాలని, బాధ్యత తీసుకోవాలని చిరంజీవి కోరారు. మన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ముందుకు వెళ్తున్నాయంటే అలాంటి ప్రోత్సాహం, అలాంటి ఉత్సాహం ఉండబట్టే. సో ప్రభుత్వ పరంగా కూడా అలాంటివి ఉంటే కనుక ఇది మరింత ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అది గుర్తెరిగి ఈ రోజున ఆ అవార్డులు మళ్ళీ మనం రెజ్యూమ్ చేస్తాం, ఆ నిర్ణయం తీసుకోవటం, దానికి పేరు ప్రజా గాయకుడు. జీవితం అంతా కూడా రెవల్యూషనరీగా మార్పు తీసుకురావాలని ప్రయత్నించే నిరంతర శ్రామిక కళాకారుడు శ్రీ గద్దర్ గారు. గద్దర్ గారి పేరున అవార్డులు ఇవ్వటం అన్నది ఎంతో సముచితం, ఎంతో ఆనందం, ఎంతో ముదాహం. అలాంటి నిర్ణయం తీసుకున్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, వారి సహచర్యులకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ సభాముఖంగా